Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. అండ్ ఆర్ఫన్ హోమ్స్ మీద కూడా మీరు బాగా చాలా భారీగా రియాక్ట్ అయ్యారు. అది ఓల్డ్ ఏజ్ హోమ్స్ గురించి. సారీ, ఓల్డ్ ఏజ్ హోమ్, సారీ, ఓల్డ్ ఏజ్ హోమ్స్ డెఫినెట్గా అంటే పిల్లలు అంటే కొంగుచాటుకు భారీ కొంగుచాటుకు వెళ్ళిపోయి కొడుకు తల్లిదండ్రులని ఓల్డ్ ఏజ్ హోమ్కి పంపించడం ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు. నేనేమంటానంటే ఇప్పుడు నా ఐడెంటిటీ ఆర్పి పట్నాయక్ అనే ఐడెంటిటీ నాకు ఎవరు ఇచ్చారండి? నా పేరెంట్సే కదా. ఈరోజు నేను ఇక్కడ కూర్చున్నాను. ఈరోజు నేను ఇక్కడ కూర్చోడానికి నాకు ఇచ్చిన ఫౌండేషన్ ఏదైతే ఉందో అది ఎవరు ఇచ్చారు? నా పేరెంట్స్ ఇచ్చారు కదా. నేను చదువుకోవడానికి నేను 10th క్లాస్లో బాగా మార్కులు రావాలి, ఇంటర్మీడియట్ బాగా మార్కులు, డిగ్రీ బాగా మార్కులు, పీజీలో బాగా చేయాలి. దానికోసం వాళ్ళు ఎన్ని రాత్రులు నిద్రపోకుండా నా కోసం కష్టపడి ఉంటారు. అంత చేస్తే వాళ్ళు నా కోసం అంత చేస్తే నేను నా పెళ్ళం మాట విని లేకపోతే ఏదో వాళ్ళకి చిన్నది పడట్లేదని నా పేరెంట్స్ని తీసుకెళ్ళి నేను ఓల్డ్ ఏజ్ హోమ్లో ఎలా పెడతానండి? అది తప్పు కదా. అది ఫస్ట్ ఏంటంటే అంటే లక్కీగా మా ఫ్యామిలీ జాయింట్ ఫ్యామిలీ, మేమందరం కలిసే ఉంటాం. 3 బ్రదర్స్, మా వదిన, నా మరదలు, నా వైఫ్, మా 4 పిల్లలు, మా అమ్మ, అందరం కలిసే ఉంటాం. అంటే మా మధ్యలో అలాంటివి లేవు. అందుకు మేము హ్యాపీగా ఉన్నాం. బట్ అలాగా ఉండే ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయో, ఆ చిన్న మనస్పర్ధలు ఉండే ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయో, అక్కడ ఇంట్లోనే రిజాల్వ్ చేసుకోవడానికి డిస్కషన్ అనేది ఒకటి ఉంటుంది. ఆ డిస్కషన్లో డెఫినెట్గా రిజాల్వ్ అవుద్ది. దెర్ ఈజ్ నెవర్ ఏ ప్రాబ్లం. ఏ ప్రాబ్లంకైనా ఒక సొల్యూషన్ ఉంటుంది. సొల్యూషన్ లేని ప్రాబ్లం అయితే లేదు నాకు తెలిసి. ఆ సొల్యూషన్ ఓల్డ్ ఏజ్ హోమ్కి పంపించడం అయితే కాదు. అందుకు ఓల్డ్ ఏజ్ హోమ్స్కి నేను అగేన్స్ట్. అది మీరు ఇప్పటికీ మీది జాయింట్ ఫ్యామిలీ అండి? ఎస్ వి ఆల్ లివ్ టు హ్యాపీలీ. నేను చెప్తా ఇప్పటి జనరేషన్కి చెప్పండి దాంట్లో ఉన్న గొప్పతనం ఏంటి? నన్ను చూడండి, నేను ఎంత హ్యాపీగా ఉన్నాను అంతే హ్యాపీగా మీరు కూడా ఉంటారు. అది యా. న్యూక్లియర్ ఫ్యామిలీస్ రాను రాను ఏంటి ఎలా అయిపోతాయంటే అండి, ఒక పెద్ద ఆయన చెప్పాడు నాకు బాగా గుర్తు. నేను నా వైఫ్ కలిసి ఉంటాం, మేము జాయింట్ ఫ్యామిలీ అని చెప్పే పరిస్థితి వస్తుందంట. ఇప్పుడు అంటే రేపు వాళ్ళు వేరే ఇంట్లో, వీళ్ళు వేరే ఇంట్లో ఉంటారు. వైఫ్ వేరే ఇంట్లో, హస్బెండ్ వేరే ఇంట్లో ఉంటుంటారంట. వాళ్ళు అవసరం వచ్చినప్పుడు కలుస్తుంటారంట అంతే. వాళ్ళు ఎప్పుడైతే కలిసి కనుక వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటే వాళ్ళు జాయింట్ ఫ్యామిలీ అవుతారంట. అది ఫ్యూచర్ అలా తయారవుద్ది, ఈ న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఇలాగే కంటిన్యూ అవుతాయని ఒక పెద్ద ఆయన చెప్పాడు. నాకు బాగా నచ్చింది అది. అలాంటి అంటే మన ఇండియా ఈజ్ నోన్ ఫర్ ది జాయింట్ ఫ్యామిలీస్ అండి. జాయింట్ ఫ్యామిలీ సొసైటీ అనేది మన ఇండియా, ప్రపంచం మన ఇండియాని ఎందుకు లైక్ చేస్తుందంటే బికాస్ ఆఫ్ దట్ జాయింట్ ఫ్యామిలీ కల్చర్. ఆ కల్చర్ నేను చాలా ఇష్టపడతాను. అందుకు వి లివ్ టుగెదర్. ఈవెన్ వివాహ వ్యవస్థనే మారిపోతుంది కంప్లీట్గా. అదే కదా లివింగ్ టుగెదర్ అని ఇదని అదని. ఇంట్రొడక్షన్ కొంచెం హెవీగా ప్లాన్ చేశాం. అసలు ఏంటి అన్యాయం, ఏంటి దౌర్జన్యం? 3 రోజుల నుంచి మోసం ఉన్నట్టున్నాయి మొక్కలు. ఎవర్రా మీరు? జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నది కూడా లేదు కదా, ఎక్కడ పట్టాడు రా బాబు వీడిని? ఐ లవ్ యూ. పోతారా రే, నాశనం అయిపోతారు. జిమ్మి అన్నారేమి? ఇదే సార్ జిమ్మి. అవులే ఆన్లైన్ అవుతున్నా నీకు. హే వేర్ ఆర్ ద కపుల్, ఐ వాంట్ టు షూట్. ముందు కళ్ళద్దాలు పెట్టుకుని మా కండిషన్ చూడరా కాబిల్. So please do subscribe to Loloke please. iDream 1 million subscribers ki reach ayindandi. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach chesinanduku all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.